కాంట్రాసెప్టివ్ టైప్స్ ఏంటి? అవి ఎట్లా యూజ్ చేయొచ్చు? See, there are different types of contraception, like barrier methods అంటాం, లేకపోతే ఓసీ పిల్స్ ఉన్నాయి, లేకపోతే ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్స్ ఉన్నాయి, లేకపోతే కాపర్ టీ ఉంది. సో డిపెండింగ్ అపాన్ ది ఏజ్ ఆఫ్ ది పేషెంట్ అగైన్ వాట్ ఈస్ షీ ఎక్స్పెక్టింగ్, ఇవన్నీ యూస్ చేస్తాం అనమాట. సో ఇమ్మీడియట్ గా పెళ్ళైన వాళ్ళు వస్తే కనుక వీ వుడ్ సజెస్ట్ దట్ దే గో ఫర్ ఓసీ పిల్స్ ఆర్ బ్యారియర్ మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్, ప్రొవైడెడ్ దట్ దే నో వాళ్ళ పీరియడ్స్ ఎప్పుడు వస్తున్నాయి, వాళ్ళ సైకిల్ ఏంటి, వాళ్ళ ఓవ్యులేషన్ ఎప్పుడు అవుతుంది, ఆ నాలెడ్జ్ ఉంటే గనక బ్యారియర్ మెథడ్ ఆల్సో ఇస్ నాట్ ఎ బ్యాడ్ మెథడ్. అంటే కాండోమ్స్ బ్యారియర్ మెథడ్ అంటే కనుక. అయితే ఓసీ పిల్స్ తో ప్రాబ్లం ఏంటంటే ఎవ్రీడే గుర్తుపెట్టుకుని ఒక మందు తీసుకుంటూ ఉండాలి. అండ్ యూ ఫర్గెట్ వన్ డే, అగైన్ ద నెక్స్ట్ డే యూ హావ్ టు టేక్ 2 pills. అండ్ ఇఫ్ యూ ఫర్గెట్ ద సెకండ్ డే ఆల్సో, ఆ సైకిల్ కి అది పనిచేయదు ఇంకా అది. సో దట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ విత్ ఓసీ పిల్స్. అండ్ యూ కెనాట్ యూస్ ఇట్ ఫర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆఫ్ టైమ్. సో ఆఫ్టర్ 2 years కన్నా ఎక్కువ దాన్ని వాడలేము, అంటే దానికి సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి. అదే జనరల్ గా పెద్దవాళ్ళు ఏమంటుంటారంటే, ఎవరైనా లైక్ ఇప్పుడే పిల్లలు వద్దనుకున్న వాళ్ళు పిల్స్ వాడండి అంటే వాళ్ళకి దట్ ఈస్ ద రీజన్, బికాస్ పిల్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి పిల్లలు కావట్లేదు. లేదు, పిల్లలు కాకపోవడం అన్నట్టు ఉండదు. వన్స్ యూ స్టాప్ ది ఓసీ పిల్స్ అగైన్ దే విల్ యాక్సెస్ మళ్ళీ ఫామ్ కావాలంతే.